సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు వాగుల్లో అలా రావెందుకని అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కొంచెం లోతైన ప్లాస్టిక్ పల్లెల్లో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదితే పల్లెమంతటా చిన్న తరంగాలు కదలడాన్ని గమనించవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడతాయి. భూమికి ఏర్పడిన తొలినాళ్లలో ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉంటాయి. ఈ ఖండాలకు ఆధారమైన ఫలకాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ద్రవ రూపంలో ఉన్న రాళ్ల కదలికల వల్ల ఒకదానికొకటి దూరంగా కదలసాగాయి. ఇక ఆ విధంగా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత మధ్యలోని లోతైన అఘాతాల్లో సముద్రాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సముద్రంపై ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల కెరటాలు ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందకు లాగుతుంది. పైకి లేచిన కెరటం కిందకి పడినప్పుడు ఏర్పడే కైనెటిక్ ఎనర్జీ వల్ల కూడా కొంత నీరు పైకి లేస్తోంది. పైకి కిందకి ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల నీటిలో కూడా వ్యాపించి కెరటాలు నిరంతరంగా ఏర్పడతాయి. సముద్రపు లోతులోకి వెళ్లే కొలది నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో కెరటాల కదలికలకు ప్లవన శక్తి కూడా తోడై మరికొన్ని కెరటాలు పుడతాయి. సముద్రంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొద్దీ కెరటాల ఎత్తు ఎక్కువవుతుంది. అంటే నిలకడగా ఉన్న లోతైన నీటిపై గాలి వీయడం వల్ల సముద్రాల్లో కెరటాలు ఏర్పడతాయి. అదే నిలకడ లేకుండా వేగంగా ప్రవహిస్తున్న నదులు వాగుల్లో కెరటాలు అంతగా ఏర్పడే అవకాశం లేదు. సముద్రపు అలల సందర్భంలో సర్జ్ అనే పదం ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. తుఫాను ఆటుపోటునే స్మార్ట్ సర్జ్ అంటారు. అసలు దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ సర్జ్ అనేది ఒక తుఫాను సమయంలో సాధారణంగా అంచనా వేసే ఆటుపోటు స్థాయికి మించి సముద్రపు నీటి స్థాయి అకస్మాత్తుగా సాధారణంగా పెరగడం. ఈ పెరిగిన నీటి స్థాయి భూమిపైకి చొచ్చుకుపోవడంతో తీర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. సాధారణ అలలు ఆటుపోట్లు కాకుండా స్మార్ట్ సర్జ్ అనేది కేవలం తుఫాను ప్రభావం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. స్మార్ట్ సర్జ్ ఏర్పడడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. తుఫాను చుట్టూ తిరిగే బలమైన గాలులు సముద్ర ఉపరితలంపై నిరంతరం ఒత్తిడిని కలిపి పెద్ద మొత్తంలో నీటిని తీరం వైపు తోస్తాయి. తీరం దగ్గర సముద్రం లోతు తక్కువగా ఉండడం వల్ల ఈ నీరు వెనక్కి వెళ్లలేక పోటెత్తుతోంది. తుఫాను కేంద్రంలో వాతావరణ పీడనం చాలా తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ పీడనం కారణంగా సముద్రపు ఉపరితలంపై ఒత్తిడి తగ్గి నీటి స్థాయి పైకి లేస్తోంది. పీడనం తగ్గే ప్రతి మిల్లీబార్కు సముద్ర మట్టం దాదాపు 1 సెంటీమీటర్ పెరుగుతుంది. ఈ 2 శక్తులు కలవడం వల్ల సాధారణ ఆటుపోటుకు అదనంగా నీటి మట్టం 2 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తుఫానులలో సంభవించే మరణాలకు నష్టాలకు స్మార్ట్ సర్జ్ ప్రధాన కారణం. సముద్రపు నీరు తీరంలో ఉన్న పట్టణాలు, గ్రామాలు, రోడ్లు మరియు వ్యవసాయ భూములను ముంచెత్తుతుంది. అలల తీవ్రతకు తీరం కోతకు గురై ఇసుక మేటలు, తీర నిర్మాణాలు దెబ్బతింటాయి. పోర్టులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు, తాగునీటి శుద్ధి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అకస్మాత్తుగా నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సమయం ఉండదు. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ శాఖలు తుఫాన్ల సమయంలో సర్జ్ యొక్క ఎత్తును అంచనా వేసి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హెచ్చరికా వ్యవస్థలను ఉపయోగిస్తాయి.